హైదరాబాద్లో నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం అతలాకుతలమైంది. 2 గంటల పాటు కురిసిన వర్షం నగరాన్ని నరకంగా మార్చింది. పంజాగుట్ట నుంచి మాధాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట నుంచి పటాన్చెరు వరకు దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రజాభవన్ వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మలక్పేట ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతవాసులు మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ఉధృతి తగ్గే వరకు కూడా ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ బేగంపేట నుంచి అందిస్తారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం మనం మయూరి మార్గ్ బేగంపేటలోని మయూరి మార్గులో ఉన్నాం. ఈ ఇంట్లో ఇక్కడ కనిపిస్తున్న ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో దాదాపు 8 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు 8 కుటుంబ సభ్యులంతా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే మనం ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ దాదాపు నడుము లోతు నీళ్ళు అయితే వచ్చాయని చెప్పేసి వీరంతా కూడా చెప్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి కూడా వీరంతా కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సిన వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ 8 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరడంతో వారు కనీసం కూర్చోలేని పరిస్థితి కూడా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే గడిచిన కొన్ని ఏళ్లుగా కూడా ఈ ప్రాంతంలో నీరంతా కూడా ఇట్లే ఆగిపోతుంది. ప్రతిసారి నీరంతా డ్రైనేజ్ నీళ్ళు కూడా వచ్చి ఇక్కడే చేరుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. వీరికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. ఇక్కడ చూస్తున్నాము సోఫా సెట్లు కావచ్చు, మంచాలు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా ఈ వరద నీటికి మొత్తం కూడా తడిసిపోయిన పరిస్థితి అయితే వస్తుంది. రాత్రి కురిసిన ఈ భారీ వర్షానికి నీరంతా ఇళ్లలో చేరడంతో ఆ నీటిని ఇళ్లలో నుంచి బయటికి ఎత్తిపోసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారు చెప్తున్నారు వీరంతా గడిచిన కొన్నేళ్లుగా కూడా ఇక్కడే వీరంతా అద్దెకు ఉంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి వీరితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంది వర్షం వచ్చిన ప్రతిసారి ఇట్లే ఉంటుందా? ఎట్లా ఉంది చిన్నపిల్లల పరిస్థితి? ఏ విధంగా ఉంది? ప్రతిసారి ఇలాగా వస్తుంది సార్. నీరు అయితే ఇంత దాకా వచ్చి పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళవలసి వస్తుంది బయటికి. దానికి మరి ఉంత అన్నం ఉంటుంది, లేకపోతే లేదు. ఇంకా బయటనే వెళ్ళి కూర్చొని ఉండడమో వస్తుంది. ఆ పక్కన ఎవరో పిలిస్తే వెళ్ళి కూర్చుంటాం అంతే. అంటే మరి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆకలి అవుతుంది, వాళ్ళకి ఏమన్నా పెడుతున్నారా నీళ్ళు అవేమన్నా? ఎవరైనా ఇస్తాండ్రో అవి తాగి ఉండవలసి వస్తుంది ఇక్కడ అంతే. మరి పూలకి వెళ్తే కొద్దు, లేకపోతే లేదు. అలాగుండ పిల్లలు మంచి పనికి వెళ్ళే వర్షం వచ్చేసరికి ఇక పిల్లల కాడ ఎవరు అంటారు ఏటో టక్కన వర్షం వచ్చిందంటే నీరు వచ్చేద్ది. ఇంకా ఇంకా పనికి వెళ్ళాలి వచ్చిడు. ఇంకా ఆ లేట్ ఇంకా రాలేదనేసి అని చెప్తే ఇలాగ నీరు వస్తుందమ్మా అనేసి అంతే సరేలేండి అనేసి అని పలుకుంటారు అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అయితే 3 సంవత్సరాల నుంచి ఉంటాము. ఈలో అంతకు ముందు నుంచి ఉంటారు. 15 సంవత్సరాల కంచి ఉంటారు. ఎప్పుడు ఇలాగే నీరు వచ్చేస్తుంటుంది. ఉంత అన్నం ఉంటుంది, లేకపోతే లేదు. మొన్న అయితే ఇక్కడ దాకా వచ్చింది. ఇంక ఇప్పుడు ఇంకా తక్కువగానే వచ్చింది. తోడుకోవడం అయిపోతుంది నీరు. మరి అట్లా వర్షం వచ్చినప్పుడు మీ ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, బియ్యము అవి తడిసిపోతాయి కదా, మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా వచ్చి చేస్తారమ్మా, సాయం చేస్తారా? ఏం చేయరు సార్, ఏం చెయ్యి. అప్పుడు చేశారు కానీ ఇప్పుడైతే ఏం చేయలేదు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఏంది ఈ వర్షం వచ్చినప్పుడు? అవుతుంది 3 సంవత్సరాల కండి మేము ఉన్నాము. వాళ్ళకి 5 సంవత్సరాల కండి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వర్షం ఇలాగ పడ్డది ఎంత మట్టుగా అట్టుండి కానీ ఇట్టుండి కానీ నీరు వచ్చి అయినింట్లోకి కూడా మొత్తం వెళ్ళిపోయి ఏమాత్రం మల పొడుగు నీటిలోను పిల్లలను కలిపి అందరం కలిపి పత్తుండి ఆ రాత్రి నువ్వులు ఆలు పిలుతూ వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో సన్సైడ్ కింద ఎక్కడొక్కడ అలాగ ఉండడం తప్ప కానీ మరి ఎట్లేదన్న. మా పిల్లలతో పట్టుకుంటూ రాత్రి నందుకు వర్షం వచ్చిన నుంచి అని అక్కడ ఉండిపోవడం వస్తుంది. మాకు ఊళ్ళు కూడా సాయం చేసేటోళ్ళు ఊళ్ళు లేరు. మరి అదన్న ఇప్పుడు మీద నీళ్ళు కారేస్తుంది, కింద నీళ్ళు ఈ నీరు ఊరేస్తుంది, పై నీళ్ళు అటు ఇటు నీరు వచ్చేస్తుంది. మరి మేము ఏం చేస్తాం?
కట్టుకున్న బట్టలు లేవు, బియ్యం గింజలు కూడాను నీటంటే వెళ్ళిపోతాయి. మేము ఎలా తిని బతుకుతాం? మాకు మరి చెప్పండి, మాకు మరి దారి లేదు. అది అందరం కూడా ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మరి ఏదో రకంగా ఎలాగోనేగో మరి మీరే ఏదో అంటే ఇక్కడ కిరాయిలు కడుతున్నారు కదా, మరి మీ ఇంటి ఓనర్ కావచ్చు లేకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళైతే ఏమి చెప్పలేదు. మీనేగా మామూలుగా వీడియోలు తీసుకుని వెళ్ళిపోతాంటారు కానీ వాళ్ళు గట్రా ఏమి చెప్పట్లేదు. ఇంటికాల కిరాయి గల మనిషి వస్తాడు, 2 నెలలకి వస్తాడు, 3 నెలలకి వస్తాడు, అలా కిరాయి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన పట్టించుకోలేదు. ఉంటూ ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటాను. మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి సార్ మరి. అది అంటే ఇప్పుడు తాగడానికి నీళ్లు అన్నం ఎవరైనా ఇస్తున్నారా? తాగడానికి నీళ్ళు ఇక్కడ నల్ల వస్తుంది, వచ్చిందో మంచిగా వస్తుంది, లేకపోతే చెత్త నీరు వస్తుంది నల్ల అంట. మరి అవి ఎలాగో ఓడుకొని బియ్యం నిన్ను అడుక్కొని ఇది చేస్తాను. శనిగలు పడ్డాయి అంటే అటు నుండి ఇటు మొత్తం వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఎంత బాధపడినా సరే ఇక్కడ అవుతుంది కాదు నీరు. రాత్రి అంతకు నిద్ర లేవు. మా 8 ఏళ్ళకు కూడా ఊరికి కూడా నిద్ర లేవు. అలా కొలువులు కూకునే ఉన్నాం. పిల్లల్ని కూడా అక్కడెక్కడ ఇలాగ పక్కలంటే అలాగే తొళ్ళ మీద అలాగే వేసుకొని పడుకొనే ఉన్నాం. అది అంటే ఈ వర్షం నీళ్ళైనా డ్రైనేజ్ నీళ్ళు కూడా వచ్చి ఇలా కలుస్తున్నాయి? ఉన్నాయి. అటు నుండి డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి, ఇటు నుండి డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి, వర్షం నీరు కూడా వస్తుంది. మొత్తం 3 ఇమ్ములు కలిపి ఇంత వస్తుందండి ఇంట్లోకి. అది మరి జ్వరాలు వస్తాయి కదా, ఈ డ్రైనేజ్ నీళ్ళు ఇవన్నీ వస్తాయి. పిల్లలు ఉన్నారు, మీరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అంతా జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడతాయి. మరి ఇబ్బందులు పడతామంటే మనం చేసిన కిరాయిలు, మనం చేసిన తొలగా పనులు కూడా ఎక్కడ మాకు పెద్దగా పుట్టలేదు. పనులు ఉన్నా సరే మేము ఇటు వెళ్ళకపోతాం. మా భార్య వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే 7,000 6,000 తెస్తాను. ఆ 7,000 8,000 కిరాయికి ఇచ్చి ఇంట్లో పిల్లలు అందరూ బతు మరి ఎలా ఉంటామని సార్. అది ఉంటూ వెళ్తాను పనికి, 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. మరి ఆ కిరాయి అయినా కడతామా, ఇంట్లో బియ్యమైనా కొంటామా, ఏటైనా చేస్తామా, మా బాధ. మనం చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని కూడా చెప్పవచ్చు. పాపం చిన్న పిల్లలు ఉన్నారు, వీరంతా కూడా రాత్రి నుంచి నిద్ర లేకుండానే వారంతా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వీరితో పాటుగా వీళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళని కూడా అడిగి చూద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏంది ఇక్కడ ఉన్న పరిస్థితి? మేమైతే 15 సంవత్సరాల కలిసి ఉన్నాం సార్. ఆ సారు ఒకసారి అమ్మేసాడు, ఇంకోసారి కొనుక్కొని రాత్రి ఇదిగో కడతాం అదిగో కడతాం అలాగలా వస్తున్నాం. మేము ఎలాగొంటుంది కొద్ది కిరాయి తక్కువ కదా అనుకుని బాధపడుకుని మేము ఉంటాను. ఆ తర్వాత వర్షం వచ్చేటప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాం, వర్షం లేనప్పుడల్లా ఇందులో ఉంటాను. ఇంటికి యువతల పై ఈ పక్క ఆ పక్కలు రమ్మంతే ఏది కొద్దిగా అన్నం గట్ట వస్తే పిల్లలకి ఎడతాము అంతే. మరి మరి మేమే చెప్పగలం. పిల్లలు జ్వరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, మేము పడతాం. బాధ పడరు కదా, పడతారేంటి? మా బాబా పిల్లల బాధ మేము పడతాం, వాళ్ళు పడరు. అదంతే. మొన్న ఈ పిల్లలకు 5,000 అయింది, అలా పిల్లకు